చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రజలే ముందు, తర్వాతే ఏదైనా. పేదల కోసం సంపద సృష్టిస్తా. పేదరికం నిర్మూలనకే P4 పథకం. గత ప్రభుత్వం బటన్లు మాత్రమే నొక్కింది, పెన్షన్లు రాలేదు. మన ప్రభుత్వం పెన్షన్లు టైంకి ఇస్తుంది, చెప్పింది చేస్తుంది. అనవసరంగా విమర్శలు చేసే వాళ్ళని ప్రజలే నిలదీయాలి. స్కూళ్లు తెరిసే నాటికే డిఎస్సి పూర్తి చేసి ఉపాధ్యాయుల్ని నియమించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. కొత్త గొల్లపాలెంలో పేదల సేవలో పాల్గొన్న సీఎం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేత. బయో ఇంధన రంగంలో విప్లవాత్మక మైలురాయి రిలయన్స్ CBG. 5 ఏళ్లలో 65,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉపాధి. మంత్రి లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం. 500 CBG ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న రిలయన్స్. వినియోగంలోకి బంజరు భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు రిలయన్స్కి అనుసంధానం చేసి CBG ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకున్నారు మంత్రి నారా లోకేష్. పేదలకు పట్టాభిషేకం, పేదరిక నిర్మూలన దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు. వక్ఫ్ బిల్లుపై ముస్లింలకు అండగా టీడీపీ. రెండో విడత దీపం 2 ప్రారంభం. మొదటి విడత దీపం 2 పథకంలో సుమారుగా 90 లక్షల చిల్లర సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రెండో 4 మాసాల కోటా కింద సుమారు 1 కోటి సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ. రబీలో 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సంపద సృష్టించి పేదల సంక్షేమానికి వెచ్చిస్తామని, పేదరిక నిర్మూలనకు P4 విధానంతో శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలే ముందు, తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వారు బటన్లు నొక్కామని గొప్పగా మాత్రమే చెప్పుకున్నారు. వారు నొక్కిన బటన్లు మనం ఇచ్చే పెన్షన్తో సమానమన్నారు. అంటే అన్నిసార్లు బటన్ నొక్కాడు ఆయన, కానీ పెన్షన్ రాలా. ఆయన ఎన్నిసార్లు బటన్ నొక్కాడో అన్నిసార్లు మనం పెన్షన్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినన్నిసార్లు పెన్షన్లు అయితే ఇవ్వలా, రాలా, ప్రజలకు అందలా, అకౌంట్లో పడలా. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు బటన్లు నొక్కాడో అన్నిసార్లు పెన్షన్లు ప్రతి గడపకి వెళ్ళి అందించాం. అది బాబు గారి ఉద్దేశం. ఆయన చెప్పదలుచుకుంది అది. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. రాష్ట్రంలో టీడీపీ ఇంత బలంగా ఉందంటే అందుకు వెనకబడిన వర్గాలే కారణం. 43 ఏళ్లుగా టీడీపీ జెండా మోసింది బలహీన వర్గాలే. దీంట్లో 1% కూడా అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ వెన్నెముక బీసీల అందాదండే తెలుగుదేశం పార్టీ ఈ 43 సంవత్సరాల ప్రయాణానికి కారణం. బెదిరించినా భయపడకుండా ఎదురొడ్డి పోరాడారు, జెండా మోశారు. పార్టీని ఆదుకున్న వెనకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత అసమర్థ పాలన చేశాడో చూసాం. రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో చూసాం. 10 లక్షల కోట్ల అప్పు, ఇంకా తేలనప్పులు ఇంకా ఉన్నాయి. సుమారుగా 12 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఇప్పుడు అధికారికంగా లెక్కల్లోకి వచ్చింది 10 లక్షల కోట్లు, ఇంకా తేలాల్సిన 2 లక్షల కోట్లు. అన్నీ కలిపితే 12 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయాడు. మాట్లాడితే బటన్ నొక్కారంటున్నాడు. ఏం నొక్కాడో తెలియదు, ఎంత నొక్కాడో తెలియదు, ఎవరు నొక్కాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళియో తెలియదు. పైగా వైసీపీ నాయకులు చెప్తుంటారు 2,70,000 కోట్ల రూపాయలు పనిచేసాం ప్రజలు. కానీ మరి మిగతా డబ్బు ఏది? 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్రం ఆదాయం ఉంది, దానికి తోడు ఎంత తక్కువ వేసుకున్నా GST రూపంలో, పన్నుల రూపంలో, ఇతర రూపాల్లో సుమారు 78,000 కోట్లు ఆదాయం సంవత్సరానికి. అంటే 3.5 లక్షల కోట్లు. ఈ 12 లక్షల కోట్లు, ఆ 3.5 లక్షల కోట్లు, సుమారుగా 15 నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో పోనీ 3 లక్షల కోట్లు తీసేసిన, ఇంకో 4 లక్షల కోట్లు తీసేసిన జీతభత్యాల కింద, ఇంకా 8 లక్షలు 9 లక్షల కోట్లు ఏం చేశాడో తెలియదు. అది చెప్పకుండా ఏదేదో మాట్లాడతారు వాళ్ళు. సంపద సృష్టించి ఆదాయం పెంచి దాన్ని నిరంతరం పేదలకే ఖర్చు పెడతానని హామీ ఇస్తున్న రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మిత్రులు పవన్ కళ్యాణ్, నేను, బీజేపీ జతకట్టాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నా. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెల స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నాను. 28 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెల 63 లక్షల మందికి ఏడాదికి 33,100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసే రాష్ట్రం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశే. 200 పెన్షన్ని 2,000 చేసింది నేనే.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 పెన్షన్ను 4,000 చేశాను. అంటే 14 మంది 200 రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి 2,000 చేశారు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచుకుంటా అష్టకష్టాలు పడతా కొన్ని పెన్షన్లు తగ్గించి కోత కోసి రకరకాల విన్యాసాలు చేసి దాన్ని 3,000 చేసింది. ఆఖరికి మళ్ళీ బాబు గారి ప్రభుత్వం రాగానే ఆ 3,000ని ఒక్కసారి 1,000 పెంచి 4,000 చేశారు. నిన్న మొన్న అక్కడ చూసా సోషల్ మీడియాలో 3,000 పెన్షన్ ఇచ్చామని. ఎంతమందికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు చెప్పాలి. ఎన్ని లక్షల కుటుంబాలకు కోత కోసారు ఆ పెన్షన్లో? మీరు ఎందుకు కోత కోసారు? కరెంటు బిల్ ఎక్కువ వస్తే పెన్షన్ కట్, కారు ఉంటే పెన్షన్ కట్, స్కూటర్ ఉంటే పెన్షన్ కట్, చేయని విన్యాసం లేదు. ఇంకా సిగ్గుసరం లేకుండా అబద్ధాలు వల్లవేస్తూ ప్రజలు ఇంకా భ్రమంలో ముంచుదామని చూస్తున్నారు. డయాలసిస్ రోగులకు 10,000 ఇస్తున్నాం, మంచానికే పరిమితమైన వారికి 15,000 పెన్షన్ ఇస్తూ మానవత్వాన్ని చాటుకున్నాం. మీరు ఎప్పుడైనా చేశారా? ఎవరికన్నా దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తా అంటే ఈ ప్రభుత్వం మీ హయాంలో అనామకులకి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు పెన్షన్లు, అర్హత లేని వ్యక్తులకు ఇచ్చారు, వాళ్ళందరినీ ఏరిపారేశారు. ఇప్పుడు నిజంగా పెన్షన్కి అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు పెన్షన్ వెళ్తుంది. అది కాళ్ళుండి చేతులుండి ఇష్టం వచ్చిన బలాదురు తిరుగుతా సోషల్ మీడియాలోకి వచ్చిన పిచ్చి పిచ్చి రాతలు రాసుకునే వాడికి కూడా దివ్యాంగుడు కోటాలో పెన్షన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. వాళ్ళందరినీ ఏరేసేటప్పటికి ఇవాళ వాళ్ళకి డబ్బులు రాకపోయేటప్పటికి అక్కడ జగన్మోహన్ రెడ్డి పేటీఎం కూలీలు డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి పడి ఏడుస్తున్నారు. పెన్షన్ల కోత అని. కోత కోయికి ఏం చేస్తారు? నువ్వు నిజంగా దివ్యాంగుడు అయితే నీకు పెన్షన్ ఇస్తారు. నువ్వు దొన్నపోతులాగా ఉండి కాళ్ళు చేతులు పని చేసుకునే సత్తా దమ్ము ధైర్యం ఉండి కూడా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి పని చేయకుండా నీకు ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తారు. నీకు ప్రశ్నించే ముందు అది ఆలోచించుకోండి. నువ్వు ఆలోచించుకో. నువ్వు ట్వీట్ పెట్టేటప్పుడు పోస్ట్ పెట్టేటప్పుడు నువ్వు దివ్యాంగుడు అయితే ఆధారాలు చూపిస్తే నీకు కూడా పెన్షన్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అంతేగాని అన్ని రకాలుగా అన్నీ బాగున్నాడికి పెన్షన్ ఎవరు? ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లే పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతి నెల 1న ఉదయం 9 గంటలకి 80% పెన్షన్ ఇస్తున్నాం. తొలి రోజే 98% మందికి పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదలకు ఆర్థిక భరోసా. కొందరి ఆదాయం కంటే పెన్షన్ ద్వారానే ఎక్కువ వస్తుంది. ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళిన వారు పెన్షన్ అందుకోలేకపోయేవారు. అలాంటి వారికి గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వలేదు. ఆ సమయానికి పెన్షన్ ఇచ్చే టైంకి స్థానికంగా అక్కడ ఆ ఇంట్లో ఉంటేనే పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో. పొరుగురు వెళ్తేనో, కూతురు దగ్గరికి వెళ్తేనో, కొడుకు దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్తేనో ఆ నెల పెన్షన్ కట్. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ పరిస్థితి లేదు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలైనా తీసుకోవచ్చు పెన్షన్. ఆ 3 నెలలు కలిపి కూడా ఒకసారి ఇస్తున్నారు. నెలకు 4,000 పెన్షన్. హాయిగా బతకొచ్చు మనిషి. అన్నా క్యాంటీన్లో పూటకు 5 రూపాయలు, టిఫిన్ తిన్నా, భోజనం చేసినా, రాత్రి భోజనం చేసినా 5 రూపాయలే పూటకి. రోజు 15 రూపాయలు. నెలకి 450 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 4,000 పెన్షన్ తీసుకున్న వ్యక్తి 450 రూపాయలు ఖర్చు పెట్టి నెలంతా హ్యాపీగా సంతోషం గడపవచ్చు. ఇంకా 3,550 రూపాయలు మిగులుతాయి. 3,550 రూపాయలు మిగులుతాయి మనిషికి. పెన్షన్ తీసుకున్న వ్యక్తికి మందులు కొనుక్కున్న 1,000 రూపాయలు పోతాయి. ఇంకా 2,550 మిగులుతాయి. రూమ్ రెంట్ 1,000 రూపాయలు పోయినా ఇంకా 1,550 రూపాయలు మిగులుతాయి. అందుకంటే ఏం కావాలి? సంతోషంగా ఉంటాక మనిషి అనేవాడు. నీ పాలన చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి. నరకం చూపించావు ఆ పేదలకి. అన్నా క్యాంటీన్ మూసేసి పేదల కడుపు కొట్టావు. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో 3వ నెలలోనైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించాం. అలా 2 నెలలు వరుసగా పెన్షన్ తీసుకునే వారు మన రాష్ట్రంలో 93,324 మంది ఉన్నారు. ఇది లెక్కంటే అవకాశం లేక బయటికి వెళ్ళినాళ్ళు, పొరుగురు వెళ్ళినాళ్ళు, కూతురు ఇంటికి వెళ్ళినాళ్ళు, కొడుకు ఇంటికి వెళ్ళినాళ్ళు 93,324 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ నెక్స్ట్ మంత్ అయినా వస్తుంది. మీ పాలనలో అవి కూడా మీరు దొంగ సంతకాలు చేసి ఏలు ముద్దలేసి నొక్కేశారు. మీరు వీరికి పెన్షన్ ఆపేస్తే ప్రభుత్వానికి 74 కోట్లు మిగులుతుంది. కానీ పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఆ సొమ్ము చెల్లిస్తున్నాం. వాళ్ళకి పెన్షన్ ఆపేస్తే 74 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. అయినా ఆపట్ల పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేదలకు అండగా నిలబడాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. అదే మీరైతే ఆ 74 కోట్లు నొక్కేసేవాళ్ళు. నెల మొహోటం లేకుండా నిర్మోహోటంగా ఆ 74 కోట్లు మీరు నొక్కేసేవారు, తినేసేవాళ్ళు. తినేసి కూడా ఉంటారు మీరు. ఇప్పుడు ఎలాగైతే ఇంతమంది సుమారుగా 1,00,000 మంది పొరుగురు వెళ్ళారో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళామండి, ఏ పని మీద వెళ్ళిన వాళ్ళకైనా మీరు పెన్షన్ ఇవ్వలేదంటే ఆ డబ్బులు మీ జేబులో వేసుకుని ఉంటారు.
అంటే ఇప్పుడు సుమారుగా 93,000 మంది అంటే అప్పుడు కూడా అంతే మంది ఉండుంటారు, 10,000 మంది అటు ఇటుగా. ఆ డబ్బులన్నీ ఏమైనాయి, ఏం చేశారు, ఎవరు తిన్నారు, ఆ లెక్కలనే రావాలి బయటికి. అలాగే 3 నెలలకు పెన్షన్ తీసుకునే వారు 16,000 మంది ఉన్నారు, వారికి 14 కోట్లు చెల్లిస్తున్నాం. భర్త చనిపోయిన భార్యకు వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెన్షన్ల పంపిణీని టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నాం. పెన్షన్ ఇంటికి తెస్తున్నారా లేదా, మర్యాదగా ఇస్తున్నారా లేదా అనే దానిపై నేను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాను. తెలంగాణలో 2,016 రూపాయలు, తమిళనాడులో 1,000 రూపాయలు, కేరళలో 1,600 రూపాయలు, కర్ణాటకలో 600 రూపాయలు, యూపీ ఒడిశాలో 500 చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు. సంక్షేమం ఇవ్వలేదనే వారికి ఇదే నా సమాధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్. రాజధాని అమరావతి పనులకు శ్రీకారం చుట్టాం. 4 ఏళ్లలో అమరావతికి పూర్వ వైభవం తెస్తాం. ఏపీ జీవనాడి పోలవరం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. 2029 లోపే అమరావతి పూర్తి చేస్తాం. 204 అన్నా క్యాంటీన్లు తెచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం. విశాఖపట్నానికి రైల్వే జోన్ వస్తోంది. కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. RSLR మెటల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి RSLR మెటల్ వచ్చింది. 5 ఏళ్లలో రోడ్లు ఎలా ఉన్నాయో చూసాం. గుంతలు, దారుణమైన గుంతలు పడి కొన్ని రహదారులు అయితే చెరువుల్ని తలపించాయి. నడువులు ఇరిగిపోయినాయి, వెన్నుమూకలు దెబ్బతిన్నాయి, బళ్ళు గొల్లైపోయినాయి. అన్నీ చూశారు ఆ పేటీఎం కూలీలు కూడా. అయినా సిగ్గు శరం లేకుండా వాళ్ళు ఇష్టం వస్తున్నట్టు వాళ్ళకి ప్రవర్తిస్తున్నారు. ఆ గుంతల రోడ్లలో ఆసుపత్రికి వెళ్తూ దారి మధ్యలోనే గర్భిణీ డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే రోడ్ల మరమ్మతులు చేపట్టాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయి. ఈ నెలలోనే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి జూన్లోగా కొత్త టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ మే నెలలో తల్లికి వందనం ఇస్తాం. మీకు మళ్ళీ మాట చెప్పి మడమ తిప్పి పారిపోలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు కొట్టి మరీ చెప్పింది. ఆఖరికి చేసింది ఏంటి, ఒక్క పిల్లాడికి ఇచ్చారు. ఆ ఒక్క పిల్లాడికి కూడా ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు, సుమారుగా 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్. అంటే ఆ 10-12 లక్షల మందికి మీరు ఎగ్గొట్టినట్టే అమ్మఒడి. అవునా కాదా? కూటమి ప్రభుత్వం చెప్పినట్టే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. నేను ఎక్కడో ట్వీట్ చేశా, 4 ఉన్నారు, 6 ఉన్నారు, 90,000 ఇస్తారా అని. ఇస్తారు, తీసుకోండి. అర్హత ఉంటే మీరు కూడా వచ్చి తీసుకోండి. వైసీపీ పేటీఎం కూలీలైనా సరే మీకు అర్హత ఉంటే మీ ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే చూపించి పెన్షన్ తీసుకుని వెళ్ళండి. మీ పిల్లలకు కూడా తల్లికి వందనం ఇస్తాడు బాబు గారు, కంగారు ఇవ్వకండి. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి రైతు భరోసా కింద 20,000 ఇస్తాం. అది కూడా ఈ నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. రైతులకు అన్నదాత సుఖీభావ కింద 20,000 వేస్తాం. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఈ నెలలోనే మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం అందిస్తాం. అన్నదాత సుఖీభావకి 20,000 ఈ నెలలోనే. మత్స్యకారులకి వేటకి వెళ్ళలేని సమయంలో మత్స్యకారులకి భరోసా కింద 20,000 ఇస్తామని చెప్పారు, వాగ్దానం చేశారు. ఆ 20,000 కూడా ఈ నెలలో ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు. సూపర్ 6 ఏది అని నిన్న కూడా అంబటి రాంబాబు గొంతు చించుకుంటున్నాడు. కొత్తగా వచ్చిన పేటీఎం ఆర్టిస్ట్ అంబటి రాంబాబు. చూసుకో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు 3 పథకాలు చేశాం, ఇంకో 3 పథకాలు, అదే సూపర్ 6. నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలు నేడు ఒక వ్యవస్థగా మారడం గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. 47 ఏళ్లుగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సమైక్యాంధ్రలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా, నవ్యాంధ్రలో 6వ ఏడాది ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఇది నాకు ప్రజలిచ్చిన అరుదైన గౌరవం. ఏ నాయకుడికి ఈ అవకాశం దొరకలేదు. పేదరికం లేని సమాజమే నా ఆశయం. సంపద కొందరికే పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు అందినప్పుడు సమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే P4 కార్యక్రమం రూపొందించాం. సమాజంలో ఉన్నతంగా ఉన్న 10% సంపన్న వర్గాలు, సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేద కుటుంబాలను ఆదుకుని వారి అభ్యున్నతి కొరకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పేద కుటుంబాలను ఆదుకునేవారు మార్గదర్శిగా, సాయం అందుకున్నవారు బంగారు కుటుంబంగా పరిగణించబడతారు.
ఎన్టీఆర్, అంబేద్కర్, అబ్దుల్ కలాం సహా ఎవ్వరూ పుట్టుకతోనే గొప్పవారుగా పుట్టలేదు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మహోన్నత వ్యక్తులుగా ఎదిగారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు, పెన్షన్, మంచినీటి కుళాయి, కరెంటు, మరుగుదొడ్లు, డ్రైనేజ్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ P4 కార్యక్రమం మీద కూడా అంబటి రాంబాబు గారి నుంచి చాలామంది వైసీపీ, పేటీఎం, నీళ్ళు, కూలీలు ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు. రండి, మీకు కూడా అర్హత ఉంటే మీకు కూడా అవకాశం కల్పిస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు కూడా రాష్ట్రంలో ప్రజలైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి అక్కడ మీకు ఆధార్ కార్డు ఉండుంటే, అక్కడ మీరు ఓటర్ అయి ఉండుంటే మీరు కూడా వచ్చి అప్లై చేసుకోండి. 5 రూపాయల కూలీ కోసం, 10 రూపాయల కూలీ కోసం జగన్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడో తెలియక మీరు ఇబ్బంది పడే అవసరంలా. మీరు నిజంగా అర్హులైతే అప్లికేషన్ పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ వాడు టీడీపీ అయితే పెన్షన్ కట్, వీడు బీజేపీ అయితే వద్దు, ఆడు జనసేన అయితే పెన్షన్ లేదు, అట్లాంటి కార్యక్రమాలు ఉండవు కూటమి ప్రభుత్వంలో. మీరు నికాసన వైసీపీ కార్యకర్త అయినా, మీరు మీ బులుగు కండవ మెల్ల వేసుకొచ్చినా మీకు అర్హత ఉంటే మీకు కూడా P4లో భాగస్వామ్యం కల్పిస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీకు కూడా పెన్షన్లు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీకు అర్హత ఉంటే అన్ని కార్యక్రమాలు మీకు అంత ఇబ్బంది లేదు. మొహాట పడకుండా రండి, సిగ్గుపడబాకండి, వచ్చి తీసుకెళ్ళండి. పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చిన విక్రమ్ నారాయణరావు, వసంత శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు అభినందించారు. దాతలిద్దరూ చెరో 15 కుటుంబాలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోనున్నారు. 2 వ్యక్తులు 30 కుటుంబాలని, చెరో 10 కుటుంబాలను దత్తత తీసుకుని వారి పిల్లల్ని ప్రయోజనం చేసేందుకు ముందుకు వచ్చారు. అది చంద్రబాబు గారి విజన్ అంటే. మిమ్మల్ని ఎవడొస్తాడు? మిమ్మల్ని ఎవడో రాడు. పెట్టుబడి పెట్టక పారిశ్రామికతలో రావట్లేదు. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎవడు పంచుకుంటాడు మీతో? పర్చూరు నియోజకవర్గానికి సీఎం వరాలు. పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మేరకు షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం చెప్పారు. అలాగే నాగార్జునసాగర్ కాలువ ఆధునీకరణ పనులు, నూతన ఎన్సీపీ కార్యాలయం, షాదీఖానాలు, దర్గాల ఆధునీకరణ పనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ, ఓసీలకు శ్మశాన వాటికల నిర్మాణం, 9,10,00,000 వ్యయంతో జాతీయ రహదారి నుంచి వలపర్ల ఇండస్ట్రియల్ పార్కు డబుల్ రోడ్డు, వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకొల్లు, మార్టూరు, పచ్చూరులో ఆటోనగర్ ఏర్పాటుకు అనుమతులు, కొమ్మూరు కాలువ భూసేకరణకు 5 కోట్లు మంజూరు, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగాంజాంలో 3 వ్యవసాయ మార్కెట్లు, ఇంకొల్లులో డ్రైనేజ్ సమస్య పరిష్కారం సహా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదలకు వైద్యానికి ఆర్థిక సాయం వంటి అన్ని పనులకు ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు.